భార్య భూపాలపల్లి కాడ చేస్తుంది ఉద్యోగం, భర్త అలంపూర్ కాడు ఉంటాడు, ఇలా గుట్టిన పోరాడు అమ్మమ్మ ఇంటి కాడు ఉంటాడు. ఎవడు ఎటుపోయిండో అర్థం కాలేదు. 317 జీవో ఎవరు తీసుకొచ్చింది? జీవో కేసీఆరే కాదు. 46 జీవో తీసుకొచ్చిన మహాత్ముడు ఎవరు? పుణ్యాత్ముడు కేసీఆర్. అనే టెంట్ అంతా తయారు చేసి ఘనసత్తాన ముంగడ పోయి ఏ రన్లు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ పెంటనంతా సాగు చేసే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ మెడకు పెట్టిపోయారు. అయినా కూడా మేము బాధ్యతతో స్వీకరిస్తా ఉన్నాం. ఈ ప్రజలు కష్టాలలో ఉన్నారు, ఈ ప్రజలు అన్యాయానికి గురయ్యారు కాబట్టి ఈ ప్రజల కష్టాలు కన్నీళ్లు తీర్చడం కోసం కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతంగా నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చబోతా ఉంది. ఇవాళ కేసీఆర్ గతంలో ఒక డిఏ ఏరియాకి సంబంధించి 18 ఇన్స్టాల్మెంట్ పెట్టి దానికి నిన్న రేవంత్ అన్న ఏం చేశాడు? ఉద్యోగస్తులకు సంబంధించి ఏమేం పెండింగ్ ఉన్నాయో చూడురి అని చెప్పి వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కేసీఆర్ ఏ రోజన్నా ఎడ్యుకేషన్ మీద రివ్యూ చేసిండా? 10 ఏళ్ల కాలంలో ఈ బల్లె పోరగాళ్ళు ఏమైనా చదువుతుర్రా, పోరగాళ్ళ చదివేంది, బట్టలేంది, వాళ్ళ తిండేంది, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఏ ఒక్కరోజు ఆలోచించలే. 6800 పాఠశాలలు మూసేసిన పుణ్యాత్ముడు కేసీఆర్. ఇలా పేపర్ చూసిరా, 208 కొత్తగా బండ్లు తెరువురని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు. ఇది కాంగ్రెస్ పార్టీ నిబద్ధత, ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయబోతున్నటువంటి మంచి పని. సోదరులారా, కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట నిలబెట్టుకునే పార్టీ, ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఇస్తాని చెప్పి ఇచ్చి చూపించిన పార్టీ. ఇలా నరేంద్ర మోడీకి కేసీఆర్కు ఇద్దరు కలిపి 2014లో రాజ్యాన్ని రాష్ట్రాన్ని అటు దేశాన్ని అప్పచెప్పినాము. వీళ్ళకి అప్పచెప్పినాడు 66 రూపాయలకు లీటర్ పెట్రోల్ ఉండే, వీళ్ళకి ఇచ్చేనాడు. మళ్ళా మన చేతికి ఇచ్చేనాడు ఎంత చేసి ఇచ్చిరే? 110 రూపాయలు చేసి ఇచ్చారు. ఏం చేసిరంటే భారత్ తెలిగిపోతుందో అంటాడు ఒక ఆయన. ఏ సార్ గిట్టెట్లు అయిపోయా తెలంగాణని విలేకరన్నని ప్రశ్నిస్తే నీవు కూకో సన్నాసి ఉంటాడు. ఆఖరి కలిసి కేసీఆర్ను సన్నాసిని చేశారు. ఇప్పుడు ఏం మాట్లాడుతుందో అర్థమవుతలేదు ఆయనకు. అంత పిసపిసరే.